ఓకే ఓకే మనం ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మాటలు వినిపిస్తున్నాయి కదా అందరికీ, నేను కనిపించకపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో అంబేద్కర్స్ ఇండియా మిషన్ మీ అందరికీ తెలుసు. అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో వర్క్ చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. అలాగే 4.5 సంవత్సరాల క్రితం మన అధ్యక్షులు వారు ఒక వేసిన బీజం, ఒక 10-15 మందితో వేసిన బీజం ఈ రోజున రాష్ట్రం నలుమూలలా వ్యాపించి చెందిందని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ రోజున మీరందరూ కూడా మనం అడిగాం, మండల స్థాయి నాయకులు మాత్రమే రావాలని కోరటం జరిగింది. మనం మండల స్థాయి నాయకులు మాత్రమే రావాలని కోరటం జరిగింది. గ్రామ స్థాయి నాయకులు ఎవరిని అడగల. అక్కడికి కూడా మండల స్థాయి నాయకులు అందరూ నాకు నెల్లూరు నుంచి రమేష్ నాయుడు గారు 60 మంది వస్తారండి అని చెప్పేసి, 40 మండలాలు ఉన్నాయి, జిల్లా నాయకులు అనడం జరిగింది. దిలీప్ గారు అయితే నాకు దగ్గర 100 మంది వస్తారని చెప్పడం జరిగింది. ఇక రాజా గారి సంగతి చెప్పడం అవసరంలా, శ్రీకాకుళం సంగతి చెప్పడం వల్ల, వెస్ట్ గోదావరి సంగతి చెప్పడం అవసరంలా. ఇక వెస్ట్ గోదావరి సంబంధించిన వాళ్ళు 70 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది మనం అడ్మిట్ చేసుకోలేకపోయాం. ఈ విజయనగరం వాళ్ళు 40 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీకాకుళం వాళ్ళు ఒక 30 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం సంబంధించినంత వరకు ఒక 40 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అడ్మిట్ చేసుకోవడానికి కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఫస్ట్ కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇటువంటిది మనం జరగకుండా చూసుకుందాం. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ ఫేస్బుక్, ఇప్పుడు జూమ్ మీటింగ్లో రాలేకపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఫేస్బుక్లో లైవ్ వస్తుంది కదండి. లైవ్ ఒకసారి వస్తుందన్న వాళ్ళు వస్తుందండి. వెరీ గుడ్. ఫేస్బుక్ లైవ్ని కూడా వీక్షించవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్. ఈ రోజున మన పరిస్థితి 4 సంవత్సరాల క్రితం ఒక మొగ్గలాగా స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ మన అధ్యక్షుల వారి ఆలోచనలు తీసుకుని ఒక ఫ్యూ పీపుల్ పనిచేయడం ద్వారా ఈ రోజున ఈ స్థాయికి రావడం జరిగింది. 4 yearsలోనే, అతి తక్కువ సమయంలోనే. సో దాని అందరికీ కారణం మనం అందరం. నేను ఒక్కనే కాదు, సునీల్ సార్ ఒక్కలే కాదు, మీరందరూ. కార్యకర్త అనే ఆయన ఒక సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టబట్టి ఇటువంటి పరిస్థితి రావడం జరిగింది. అయితే మనం ఈ రోజు వరకు కార్యకర్త అని అనుకుంటున్నాం, కానీ మనం కార్యకర్తగా ఉన్నామా లేకపోతే మనం ఇంకెట్టుకు వెళ్ళాం అంటే, నిజంగా ఇది కార్యకర్తలకి మీటింగ్ ఎందుకు అవసరం అని చాలామంది నన్ను అడిగారు. అసలు ఆల్రెడీ మాకు అన్నీ తెలుసు కదండి, కార్యకర్తలకు మళ్ళీ మీటింగ్ అవసరం ఏంటి, వాళ్ళకి అన్నీ తెలుసు కదా అని చెప్పేసి నన్ను కొంతమంది అడగటం జరిగింది. సో దానికి నేను సమాధానం ఏంటంటే, ఈ రోజున మనం ఒక ఇంజనీరింగ్, ఒక డిగ్రీనో లేకపోతే ఒక మెడిసిన్ చదివామనుకున్నాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో, ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత మనం ఏ డ్యూటీని అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ డ్యూటీలో తర్ఫీదులు పొందడం కోసం, పర్ఫెక్ట్గా పనిచేయటం కోసం మనకి ఖచ్చితంగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం యూ మే ఏ ఇంజనీర్, యూ మే బి ఏ డాక్టర్, యూ మే బి ఏ ఏదైనా కావచ్చు. ఈవెన్ IAS IPS కూడా క్వాలిఫై అయిన మన అధ్యక్షుల వారికి కూడా IPS క్వాలిఫై అయిన తర్వాత కూడా, సివిల్ సర్వీస్ కొట్టిన తర్వాత కూడా ఆయన తీసుకెళ్ళి హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఎకనామికల్లీ ఎడ్యుకేటెడ్, బట్ కానీ ఆ డ్యూటీని పర్ఫామ్ చేయడానికి ట్రైనింగ్ అంటూ లేదు. అలాగే మనం ఎకనామికల్లీ ఎడ్యుకేటెడ్, మనం వీఆర్ అంబేద్కరైట్స్, వీఆర్ నో డౌట్ ఎట్ ఆల్ వీఆర్ అంబేద్కరైట్స్, బట్ టు రన్ ఏ మూవ్మెంట్ వీ రిక్వైర్ ట్రైనింగ్. హౌ టు రన్ ద మూవ్మెంట్, అసలు మూవ్మెంట్ అంటే ఏంటి, దయచేసి ఒకసారి మన మూవ్మెంట్ అంటే ఏంటి, అసలు మూవ్మెంట్ కనిపిస్తుందా? ఓకే, మూమెంట్ అంటే ఏంటి అసలు దయచేసి అర్థం చేసుకోండి. మూమెంట్ అంటే ఏంటి, అసలు మూమెంట్కి ఏమి కావాలి, ప్రీ రిక్విజిట్స్ ఏంటి, అసలు ఏదైతే మూమెంట్ అవుతుంది అనే విషయాన్ని మనం పర్ఫెక్ట్గా తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. ఖచ్చితంగా అసలు మూమెంట్ అంటే ఏంటి? మూవ్ కదులు. ఎక్కడి నుంచి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదులు. ఏ విధంగా కదలాలి? మెంట్ ఈజ్ నథింగ్ బట్ మన ఆలోచన విధానంతో. ఏ ఆలోచన విధానంతో కదలాలి మనం ఏ ఆలోచన విధానంతో కదలాలి? రాంబాబు ఆలోచన విధానంతో కదలాలా? సుబ్బారావు ఆలోచన విధానంతో కదలాలా? వెంకటరావు ఆలోచన విధానంతో కదలాలా? దిలీప్ ఆలోచన విధానంతో కదలాలా? నో, మనందరినీ ఒక చోట చేసింది ఒకటే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. దట్ ఈస్ అంబేద్కరిజం. కనిపిస్తుందండి?
అంబేద్కరిజం మన ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో దయచేసి మాట్లాడొద్దు మీరు దయచేసి. అంబేద్కరిజంతో మాత్రమే మనం కదలాలా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదలాలా. ఈ రోజున మన అధ్యక్షుల వారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి కదిలే వాతావరణాన్ని తీసుకురావచ్చింది. కాబట్టి ఈ రోజున మనుషుల్ని కదిలించింది ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం మాత్రమే. మెన్ కెనాట్ మూవ్ ద సొసైటీ, రాసుకోండి దయచేసి. మెన్ కెనాట్ మూవ్ ద సొసైటీ. సొసైటీ ఐడియాస్ అండ్ ఐడియాలజీ మూవ్ ద సొసైటీ. ఓకే, మనుషులు ఎవ్వరూ కూడా సమాజాన్ని కలపలేరు. మీరందరూ తెలుసు వినాయకుడు పాలు తాగాడని చెప్పారు. విన్నారా మీరందరూ? వినాయకుడు పాలు తాగాడు. వినాయకుడు పాలు తాగాడు, బాగుంది. వినాయకుడు పాలు తాగాడు రా బాబు అని ఎవరైనా చేపట్టుకుని లాక్కెళ్ళాడా? ఎవడోలే. ఎవరు లాక్కెళ్ళారు? ఐడియా ఎవడో దుబాయ్లో చెప్పాడు, వాడు అందరూ విన్నారు, పరిగెత్తుకుంటా వినాయకుడు పాలు తాగాడా లేదనే తర్వాత మేడం వెళ్ళిపోయాడు. వినాయకుడు పాలు తాగితే బ్రాండీ కూడా తాగుతాడు. అర్థమవుతుందా? మట్టిని తీసుకురండి, ముద్ద చేయండి, తడపండి, ముద్ద చేయండి, ముద్ద తీసి ఒక బొమ్మలా తయారు చేయండి. అదే బొమ్మనే కావచ్చు, తయారు చేయండి. తోక తొండం పెట్టండి, తొండం దగ్గర తీసుకెళ్ళి నీళ్లు పెట్టండి, నీళ్లు కూడా పీల్చుతుంది. తోక దగ్గర తీసుకెళ్ళి ఉత్త పెట్టండి, అది కూడా పీల్చుతుంది. ఎండిన మట్టి పీల్చడం అనేది సైన్స్. కానీ మనుషుల యొక్క అజ్ఞానాన్ని, మనుషుల యొక్క అమాయకత్వాన్ని, మనుషుల యొక్క అశాస్త్రీయమైన సంబంధాలతో బతుకున్న జీవన విధానాలను అర్థం చేసుకున్నవాడు వినాయకుడు పాలు తాగుతాడు అనగానే అన్నారు. అందుకనే ఖచ్చితంగా ఒక ప్రభావితం కలిగినటువంటి వ్యక్తులు, ఒక ప్రభావితమైన ఆలోచన ఏదైతే ఉందో సమాజాన్ని కదుపుతుంది ఒక చోట నుంచి ఇంకో చోట. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ద్వారా ఇప్పుడు ఏ సమాజం, ఏ సిద్ధాంతం ద్వారా అయితే మనం లబ్ధి పొందామో ఆ సిద్ధాంతం ద్వారానే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలాలి. మనలాంటి వాళ్ళని అనేక మందిని తయారు చేయాలి, మనలాగా బెనిఫిషియల్ కమ్యూనిటీని తయారు చేయాలి. ఇది అందుకు మన అధ్యక్షుల వారు ఏం చేశారంటే, సిన్సియర్గా ఉన్న పీపుల్ మాత్రమే నాతో రండి, మిగిలిన వాళ్ళు ఎవరూ నాకు అవసరం లేదు. నేను పని చేయకపోయినా ప్రాబ్లం వల్ల నాకు, మీరు నిజాయితీగా ఉండి జాతి కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదులుతారన్న వాళ్ళే రండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఏదైతే ఉందో, అదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ సెపరేట్ సెటిల్మెంట్స్ అన్నారు, సెపరేట్ కమ్యూనల్ అవార్డు అన్నారు, కమ్యూనల్ అవార్డు నుంచి దాని ముందు ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అన్నారు, రాజ్యాధికారం అన్నారు, ఆ తర్వాత సెపరేట్ సెటిల్మెంట్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్న సెపరేట్ సెటిల్మెంట్స్నే దళితవాడ పంచాయతీ అనే రూపంలో మన అధ్యక్షుల వారు తీసుకుని రావటం, దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలి మీరు సమాజాన్ని చైతన్యపరచండి అంటే మనమందరం కలిసి పనిచేస్తే, నిజంగా మనమందరం కలిసి పనిచేస్తే ఈ రోజున ఇంతటి చేంజ్, ఈ కొత్త మార్పు మనం చూడగలిగాం. ఈ మార్పు ఇక్కడ తాగకూడదు, నిరంతరం కొనసాగాలి. దానికి ఏం కావాలా? ట్రైనింగ్ కావాలా. వై ఫర్ ట్రైనింగ్? చాలామంది ఎందుకు ట్రైనింగ్ అవసరం? ఇంతకుముందే చెప్పాను, ఐపీఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎస్ఐగా సెలెక్ట్ అయిన కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీని పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ట్రైనింగ్ కావాలి. అలాగే ఈ రోజున మరి ఉద్యమానికి ట్రైనింగ్ ఏమైనా ఉందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఉద్యమానికి ట్రైనింగ్ ఏమైనా ఉందా? అసలు ఉద్యమం అంటేనే తెలియదు, ఇంకా ట్రైనింగ్ ఏమి వస్తుంది మనకి? ఉద్యమం అంటేనే తెలియదు, ట్రైనింగ్ అంటే ఇంకేం తెలుస్తుంది మన వాళ్ళకి? తెలియదు. నిజంగా మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఉద్యమానికి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్. ఎవడైనా నేను ఉద్యమం చేస్తున్నాను అని ఎవరైనా మాట్లాడితే వాడికి ఫస్ట్ అడగండి వాడిని, మరి అబ్బాయి నీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడగాలి మనం. ఈ రోజు మన ఆబ్జెక్టివ్ మనకు తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆబ్జెక్టివే మన ఆబ్జెక్టివ్. దాన్ని సునీల్ కుమార్ గారు సరళతరం చేసి దళితవాడ పంచాయతీ అని మొదట పెట్టుగా చెప్పడం జరిగింది. ఆబ్జెక్టివ్ అనేది 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇమీడియట్ ఆబ్జెక్టివ్, 2 షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్, 3 లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్.
ఇమీడియట్ ఆబ్జెక్టు, షార్ట్ టర్మ్ ఆబ్జెక్టు, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టు. ఈ ఆబ్జెక్టు గురించి తర్వాత మాట్లాడదాం, లక్ష్యం గురించి తర్వాత మాట్లాడదాం. తర్వాత ఈ లక్ష్యాన్ని చేరడానికి ఏ సిద్ధాంతంతో ముందుకు పెడుతున్నాం, దట్ ఈస్ అన్ ఐడియాలజీ. ఎనీ ఉద్యమం, ఏ ఉద్యమం అయినా కావాల్సింది లక్ష్యం కావాలా, తర్వాత సిద్ధాంతం కావాలా, తర్వాత 3 స్ట్రాటజీ. స్ట్రాటజీ, దిస్ ఇస్ ద ప్రాక్టికల్ పాలసీ. స్ట్రాటజీ అంటే ఒకరి మీద ఒకటి వేసుకుంటాం సార్, అది కాదు స్ట్రాటజీ అంటే, ఎత్తుగడలు కాదు. ప్రాక్టికల్ పాలసీ, ప్రాక్టికల్ పాలసీ. స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికల్ పాలసీ. And fourth, leadership. And final గా ఇవన్నీ ఉండాలి అంటే we need an organization. అర్థమైందా మీకు? ఏమండి, ఒక ఉద్యమం జరగాలి అంటే టు రన్ ఎనీ మూమెంట్ we require these. ఈ కావాలా, ఆబ్జెక్టివ్ కావాలా, ఐడియాలజీ కావాలా, స్ట్రాటజీ కావాలా, లీడర్షిప్ కావాలా, అండ్ ఆర్గనైజేషన్ కావాలా. అర్థమైందా మీకు? దిస్ ఈజ్ ద క్యాడర్ క్యాంప్ వర్క్షాప్ ఈజ్ నథింగ్ బట్ క్యాడర్ క్యాంప్. ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నామో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామే వర్క్షాప్. ఒక ఉద్యమం నడవాలంటే ఆబ్జెక్టివ్ కావాలి. మీరు ఎవరైనా ఏ ఆర్గనైజేషన్ ఎవరైనా గొప్ప ఉద్యమం చేస్తానన్నారంటూ వాడిని అడగాలి ఫస్ట్. మన సమాజాన్ని అడగమనాలా, ఆబ్జెక్టివ్ ఏంటబ్బాయ్, ఐడియాలజీ ఏంటబ్బాయ్, స్ట్రాటజీ ఏంటబ్బాయ్, లీడర్షిప్ ఏంటబ్బాయ్, ఆర్గనైజేషన్ ఏంటబ్బాయ్. మన ఆబ్జెక్టివ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆబ్జెక్టివ్ మంది, మన ఐడియాలజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీనే మంది. మన స్ట్రాటజీ ఏంటి, మన అధ్యక్షులు వారు ఆల్రెడీ చెప్పారు, స్ట్రాటజీ. ఇప్పుడు మనం ఇమీడియట్ ఆబ్జెక్టివ్లో ఉన్నాం. ఏంటా ఇమీడియట్ ఆబ్జెక్టివ్? దళితవాడ పంచాయతీ. దళితవాడ పంచాయతీ దళితవాడ పంచాయతీ తెలుస్తుందా? ఏంటి రివర్స్? ఓకే, సింపథైజర్ కావాలా, ఆర్గనైజేషన్ బిల్ చేయడం కోసం మనం మీటింగ్లు కండక్ట్ చేస్తాం. అలాగే పబ్లిక్ ఒపీనియన్ దేనికోసం కండక్ట్ చేస్తాం? ఒకటి, మనలాంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్ని మనం చెప్పటం ద్వారా, వాళ్ళు వినటం ద్వారా సింపథైజేషన్ గ్యాదర్ చేస్తాం. 2, ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలనుకుంటాం. 3, పబ్లిక్ ఒపీనియన్ ఎందుకు క్రియేట్ చేయాలా? మన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ప్రభావితం చేయడానికి, జనాల యొక్క ఆలోచన మనం ప్రభావితం చేసి వాళ్ళని మనం అనుకూలంగా మార్చుకోవటం కోసం. ఇక 4, ప్రెషర్ గ్రూప్ గా ఎదగాలి. ప్రెషర్ గ్రూప్ గా ఎదిగిన తర్వాత అంటే ఏంటి? ప్రెషర్ గ్రూప్ గా మనం ఎందుకు ఎదగాల? ఏదైతే మన ఆలోచన ఉందో ఈ ఆలోచన ఏదైతే ఉందో, సురేష్ గారు కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. ఈ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతో సమాజం అంతా రెడీ అయినప్పుడు, ప్రభుత్వాలు మనం ఒక ప్రెషర్ గ్రూప్ గా ఎదిగినప్పుడు ప్రభుత్వాలు మనకు అనుకూలంగా నిర్ణయాలు చేయడం కోసం. తర్వాత ఫిఫ్త్ దేనికోసం అంటే బార్గైనింగ్ గ్రూప్. మనకేం కావాలి, మన సమాజానికి ఏం కావాలి, నాకేం ఇస్తావు, నువ్వేం తీసుకుంటావు, దిస్ ఇస్ ద బార్గైనింగ్. ఇది స్టేజ్ అవుతున్నాం. సింపథైజర్ గా మొదలైన మనం ఒక కార్యకర్తగా మారిన తర్వాత ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. ఆర్గనైజేషన్ పనిచేయడం క్రమంలో ఒపీనియన్ బిల్డ్ చేస్తాం. ఒపీనియన్ బిల్డ్ అయిన తర్వాత ప్రెషర్ గ్రూప్ గా ఎదుగుతాం. ప్రెషర్ గ్రూప్ గా ఎదిగిన తర్వాత బార్గైన్ చేస్తాం. బార్గైన్ చేసిన తర్వాత గవర్నింగ్ గ్రూప్ కి వెళ్తాం. గవర్నింగ్. సో బాబాసాహెబ్ అంటారు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని కాంశీరామ్ గారు కూడా అన్నారని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటారు. అసలు పొలిటికల్ పవర్ మనం రావాలంటే 6వ స్టేజ్కి వెళ్ళాలి. మనం ఏ స్టేజ్లో ఉన్నాం? మనం ఏ స్టేజ్లో ఉన్నాం? సింపథైజర్ ఆర్గనైజేషన్ బిల్డ్ స్టేజ్లో ఉన్నాం. రాజ్యాధికారం అప్పుడు సాధ్యపడుతుందా? లే. సో మనలాంటి సింపథైజర్, మన ఆర్గనైజేషన్ మనం మీటింగ్లు పెట్టిన తర్వాత ఫస్ట్ సింపథైజర్ వస్తాడు. సింపథైజర్ తర్వాత వాడు
వీడు మనలాగా పనిచేయటం మొదలెడితే అతను కార్యకర్త అవుతాడు. క్యాడర్ అవుతాడు. క్యాడర్ అయిన తర్వాత కొన్నాళ్ళు మనలాగా పనిచేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళిన తర్వాత అతను ఏమవుతాడు? యాక్టివిస్ట్ అవుతాడు. యాక్టివిస్ట్ అయిన వాడు ఏమవుతాడంటే కొన్నాళ్ళకి పనిచేసిన తర్వాత లీడింగ్ ఫంక్షనరీ అవుతాడు. లీడింగ్ ఫంక్షనరీస్ అందరూ కూడా లీడర్స్ కాదు. ఇందులో ఒకళ్ళిద్దరు మాత్రమే లీడర్ అవుతారు. అధ్యక్షుల వారు కూడా మనకు చెప్పడం జరిగింది. మీరందరూ తెలుసు, నేను లీడర్ కాదు, మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? నేను లీడర్ కాదు, మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు ఆయన, మన అధ్యక్షులు. మీరు గమనించిన ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు, ఆ స్పీచ్లు మీరు గమనిస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది. సో ఈ రోజున మనం సునీల్ కుమార్ గారిని చూడవచ్చు, సిద్ధాంతాన్ని బట్టి కానీ బాబా మనం కూడా చేయాలని తపన అయితే ఉండదు కానీ సింపథైజర్స్ అయ్యాం. సింపథైజర్ అయిన మనం కార్యకర్తగా మారాలి. కార్యకర్త అయ్యి పనిచేయటం మొదలెట్టి యాక్టివిస్ట్ కావాలి. ఇలా యాక్టివిస్ట్ అయిన తర్వాత లీడింగ్ ఫంక్షనరీస్ అవుతారు. లీడింగ్ ఫంక్షనరీస్ అయిన తర్వాత లీడర్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? లీడరా, లీడింగ్ ఫంక్షనరీ, యాక్టివిస్టా, క్యాడరా? నాకు తెలిసినంత వరకు ఈ కార్యకర్త స్థాయిలోనే ఉన్నాం అనేది నేను మీకు అందరూ చెప్తాను. కార్యకర్త ఎందుకు? అసలు కార్యకర్త ఎలా ఉన్నారు? నిజంగా క్యాడర్, మనం సింపథైజర్ నుంచి కార్యకర్త వరకు మాత్రమే వచ్చాం. అలానే 100% కార్యకర్తగా ఉన్నావా? లే. 100% కార్యకర్తగా ఉన్నావా? ఒకసారి గోల్వాల్కర్ అనే ఆయన, మీ అందరూ తెలుసు, ఆర్గనైజేషన్ మీ అందరూ తెలుసు, ఆర్ఎస్ఎస్. గోల్వాల్కర్ అనే ఆయన్ని మీ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఏంటి అని అడిగారు. ఒక న్యూస్లో ఇంటర్వ్యూలో గోల్వాల్కర్ అనే అతన్ని మీ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఏంటి అని అడిగితే గోల్వాల్కర్, మీ అందరూ ఏమంటారు? గోల్వాల్కర్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఆయన మై క్యాడర్ ఈజ్ మై స్ట్రెంత్ అన్నాడు. మై క్యాడర్ ఈజ్ మై స్ట్రెంత్. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మన ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఏంటి? ఆర్ యు రియల్లీ నిజంగా ఆ సమాధానం గట్టిగా చెప్పగలుగుతావా? మై క్యాడర్ ఇస్ మై స్ట్రెంత్. ఈవెన్ ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, నెక్కర వేసుకుని రోడ్డు మీద కర్ర పట్టుకుని రోడ్డు మీదకి వెళ్తా ఉంటాడు. కానీ మనకి కారు దిగితే లీడర్, కారు ఎక్కితే లీడర్. అర్థమవుతుంది మనకి? తెల్ల చొక్కా వేస్తే లీడర్. మన వరకు చూస్తే మన పరిస్థితి ఎలా ఉందంటే అది తెల్ల చొక్కా వేస్తే లీడరు, కారు ఎక్కితే లీడరు, కారు దిగితే లీడరు. ఇది మన పరిస్థితి. క్యాడర్ తక్కువ, లీడర్కి ఎక్కువ. అదే లీడర్కి తక్కువ, క్యాడర్కి ఎక్కువ. ఇది మన జాతి పరిస్థితి, మన దౌర్భాగ్య పరిస్థితి. ఇది మన జాతి దౌర్భాగ్య పరిస్థితి, మన ఉద్యమ దౌర్భాగ్య పరిస్థితి. అందుకే సునీల్ కుమార్ గారు ఏమన్నారంటే ద క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి అన్నాడు. లీడర్ బేస్డ్, నన్ను చూసి ఎవడు రావద్దు, నా పదవిని చూసి ఎవడో రావద్దు, నేను పనులు చేస్తానని ఎవడు రావద్దు, సిద్ధాంతం లక్ష్యం నచ్చిన వాళ్ళు మాత్రమే రండి. ఒక్కడున్నా సరే చాలు నాకు, 10 మంది ఉన్నా సరే నాకు చాలు, 100 మంది గుంపులకు వచ్చినా నాకు ప్రాబ్లం లేదు అన్నాడు. అదే పందులు గుంపుగా వస్తాయి, సింహాలు సింగిల్గా వస్తుంది అంటారు కదా, అది బాగా ఫాలో అయ్యారు ఆయన మన అధ్యక్షులు. అర్థమైందా? సో ఇప్పుడు కార్యకర్త ఎవరైతే ఉన్నారో క్యాడర్, అసలు ఎలాగవుతాం? చాలా మంది క్యాడర్కి దానికన్నా ముందు క్యాడర్ అసలు 2 రకాలు ఉంటారు. మనం క్యాడర్ అనుకుంటాం కానీ మనం క్యాడర్ అనలేం. ఎందుకంటే అతనికి ఏముండాలంటే కమిట్మెంట్ ఉండాలి. క్యాడర్ అంటే ఏం కావాలా? ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ రాసుకోండి. కమిట్మెంట్ టు ద కోర్ ఆఫ్ ద కాజ్. మన కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తకి కమిట్మెంట్ ఉండాలా. కమిట్మెంట్ దేనికోసం ఉండాలా? కమిట్మెంట్ కోర్ ఆఫ్ ద కాజ్. ఏంటి కోర్ ఆఫ్ ద కాజ్? దళితవాడ పంచాయతీ సాధించాలన్న కమిట్మెంట్ ఉండాలా. దళితవాడ పంచాయతీ సాధించడం కోసం ఆ కమిట్మెంట్ ఉండాలా.
దళితవాడ పంచాయతీ, మనకు ప్రత్యేక న్యాయం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దళితవాడ పంచాయతీ కోసం కమిట్మెంట్ ఉండాలి. ఏంటి కమిట్మెంట్ అంటే ఏంటి అసలు? కమిట్మెంట్ అంటే ఏంటి? సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. రాసుకోండి, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. వాట్ ఈస్ కమిట్మెంట్? కమిట్మెంట్ అంటే ఏంటి మీనింగ్? కమిట్మెంట్ అంటే ఏంటి? సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దేనికోసం? టు కోర్ ఆఫ్ ద కాజ్. కోర్ ఆఫ్ ద కాజ్. ఏంటి కోర్ ఆఫ్ ద కాజ్? దళితవాడ పంచాయతీ. దళితవాడ పంచాయతీ సాధించడం కోసం. దళితవాడ పంచాయతీ సాధించాలంటే ఏం కావాలా? సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ కావాలా? ఏంటా సాక్రిఫైస్? టైం, టాలెంట్, ట్రెజర్. అర్థమైందా? టైం, టాలెంట్, ట్రెజర్. ఈ మూడుని ఎవరైతే సమపాలలో ఖర్చు పెడతా ఉంటారో, అట్లీస్ట్ ఒక 2 సమపాలలో ఖర్చు పెడతా ఉంటారో వాళ్ళు మాత్రమే కార్యకర్త అనాలా? ఒక్కసారి మనం లెక్కేసుకోండి. టైము, టాలెంట్, ట్రెజర్ లో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? సార్ నేను డ్యూటీ చేసి వచ్చాను సార్, నేను మా ఆవిడ సినిమా తీసుకెళ్ళాలి సార్, మా పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాలి సార్. దిస్ ఈజ్ నాట్ ద కమిట్మెంట్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కమిట్మెంట్. సరే, మనకి అదేంటి ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసుకుని ఏమి చేయాలా? వద్దు, చేయొద్దు. ఫస్ట్ ప్రయారిటీ మనం బతకాలి కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వండి, ఉద్యోగం లేకపోతే పనికి. తర్వాత ప్రయారిటీ ఉద్యమానికి ఇవ్వండి. ఉద్యమానికి ఇవ్వమంటే మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ముందు నాకు పెళ్లి కావాలండి అంటారు. పెళ్లి కాను పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తారా అంటే పిల్లల్ని కంటాడు అంటాడు. రెండోసారి పిల్లల్ని కన్న తర్వాత ఏం చేస్తారా అంటే వాళ్ళు చదివించాను అంటాడు. వాళ్ళు చదివించిన తర్వాత ఏం చేస్తారా అంటే వాడికి పెళ్లి చేస్తానంటాడు. వాడు పెళ్లి చేసిన తర్వాత ఏమంటే మొన్న కదా పెళ్లి అయింది వాడికి, వాడి పిల్లలు పుట్టి వాడిని ఎత్తుకోవాలంటాడు. సరే, ఇప్పుడు కన్నా ఉద్యమం వస్తారంటే కాళ్ళు చేతి పడిపోయి ఇంకేం వస్తానంటాడు. అలాంటి వాడు మనకు అవసరంలా. అలాంటి వాడితో మనకు పని లేదు అసలు. అర్థమైందా? మనకు ఎవరు కావాలా? ఉద్యమం చేయాలి అంటే పర్ఫెక్ట్ గా ఉద్యమం చేయాలి అంటే మనకు ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయగలగాల. నేను ఒక 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత, లేదు ఒక 10 లక్షలు సంపాదించిన తర్వాత నేను ఉద్యమంలోకి వస్తాను, అప్పుడు వరకు నేను రానంటాడు ఒకడు. మీరు గమనించారు లేదు, కాంశీరామ్ గారు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని ఉద్యమంలోకి వచ్చారు కాబట్టే ఈ రోజున యూపీలో ముఖ్యమంత్రిని చేశారు. 1 కోటి రూపాయలు సంపాదించుకున్న తర్వాత, 1 లక్ష రూపాయలు సంపాదించుకున్న తర్వాత, 10 లక్షలు సంపాదించిన తర్వాత, డబ్బులు ఎంత సంపాదించిన తర్వాత ఉద్యమం చేస్తాననేవాడు నమ్మకండి. దయచేసి అసలు నమ్మొద్దు, ఫాలో అవద్దని చెప్పండి మన జాతిని. ఉద్యమం చేయాలి అంటే కావాల్సింది ఏంటంటే సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. ఎలాగా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పని చేయాలా, ఎవరు అడ్డుపడ్డా నేను ఈ పని చేయాలా, నాకు తింటాకి తిండి లేకపోయినా ఈ పని చేయాలా. ఉదాహరణకి మీ అందరూ తెలుసు, మావోయిస్టుల సంఖ్య మీ అందరూ తెలిసింది. మావోయిస్టులు సమర్థిస్తున్నారని మళ్ళీ ప్రచారం చేస్తారేమో. మనం వితౌట్ బ్లడ్ షెడ్ వీఆర్ రన్నింగ్ ద మూవ్మెంట్, బాబాసాహెబ్ ఉద్యమం నడుపుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా చనిపోతాడని తెలిసి కూడా వాడి లక్ష్యం కోసం వాడు పనిచేస్తూ ఉంటాడు. ఈ రోజున మన ప్రజల యొక్క జీవితాలను బతికించడం కోసం, దళితవాడ పంచాయతీ చేయడం కోసం మనం పనిచేయాలి. కమిట్మెంట్ అంటే ఏంటంటే సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. సో కాబట్టి సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అనేది ఖచ్చితంగా కావాలి. అంతేకాకుండా మనకి ఉద్యమం చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్, ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కనుక మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే ఎనీ సొసైటీ రాసుకోండి, ఇన్ ఎనీ సొసైటీ ఇంటలెక్చువల్ class is an influential class. బాబాసాహెబ్ రిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఈ మాట అంటారు. ఏ సమాజంలోనే సరే మేధావి వర్గం మాత్రమే ప్రభావితం చేస్తుంది అన్నారు. ఏ సమాజంలో అయినా సరే మేధావి వర్గం మాత్రమే ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇంకో మాట్లాడతారు ఏంటంటే ఎనీ సొసైటీ, ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి అంటే, రాసుకోండి తెలుగులో చెప్తాను, ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే ఆ సమాజంలో మేధావి వర్గం ఆవిర్భవించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రిలేషన్ కాల్స్ లో అన్నారు. అదే విషయాన్ని సునీల్ కుమార్ గారు తీసుకుని
ఒక మేధావి వర్గాన్ని తయారు చేసి పనిచేయాలి అని చెప్పి నిర్ణయం చెప్పడం జరిగింది. మేధావర్గం దేనికి చేయాలా? ఎందుకంటే ఏ సమాజంలో అయినా మేధావర్గం మాత్రమే ప్రభావితం చేస్తారు, ఆ మేధావర్గం మాత్రమే గవర్నింగ్ క్లాస్ గా ఉంటారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే మేధావి వర్గం మాత్రమే మనం ఖచ్చితంగా మేధావి వర్గం మాత్రమే ఆ సమాజం ఉంటే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇన్లేషన్ ఆఫ్ క్యాస్ట్ లో ఉన్నారు. అదే సునీల్ కుమార్ గారికి ప్రేరణ. దాన్ని తీసుకుని ఏం చేశారంటే నేను మేధావి వర్గాన్ని తయారు చేయాలి అన్నారు. ఆయన రాంబాబు మేధావి వర్గం తయారు చేయాలి, మనం ఏం చేయాలని అడిగారు. ఆయన చెప్పి ఇలా చేయాలని చెప్పారు. సరే ఆయన ఏమన్నాడంటే మీరు ఒకసారి గమనించండి, ఒకసారి మేధావి వర్గం తయారు చేయాలి. ఎవరు మేధావి? చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మేధావీస్. ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మేధావీస్. ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ మేధావులే అంట. కానీ వాస్తవంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ మేధావులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం వల్ల మన సమాజం పొలిటీషియన్స్ వచ్చారు. అలాగే మన సమాజంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు. మన సమాజంలో గల్లీ మాసెస్ అంటే కూలీ నాలి జనం, మన జాతి ఇంకా ఏ స్థితిలో ఉందో కూలీ జనం. నాకన్నా మన అధ్యక్షులు అయితే ఆ పదాలు చక్కగా చెప్తారు తెలుగులో. నాకు అంత రచయితని కవిని కాదు కదా, అందువల్ల నేను చెప్పలేను. సో కూలీ జనం, చిన్న పనులు కూలీ నాలి జనం అన్నమాట. మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం వల్ల వీళ్ళు ఆవిర్భించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటీషియన్స్ వచ్చారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు, కూలీ జనం వచ్చారు. ఈ ఇద్దరు కూడా ఎవరి కోసం పనిచేయాలా? వీళ్ళ కోసం పనిచేయాలి. చాలా మంది విద్యావంతులను అడిగితే నాకు ప్రమోషన్ కావాలి, నాకు ట్రాన్స్ఫర్లు కావాలి, నాకు ఇబ్బంది వచ్చింది, నాకు మాట్లాడతారు. ఓకే, అవి కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఇక పొలిటీషియన్స్ సంగతి నేను వేరే చెప్పనవసరం. అంబేద్కర్స్ ఇండియా మిషన్ అనే ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ అనుసంధానం చేస్తూ పనిచేస్తాం. కొన్ని సంఘాలు మాత్రం పొలిటీషియన్స్ కోసం పనిచేస్తాయి, కొన్ని సంఘాలు వీళ్ళ కోసమే పనిచేస్తాయి, కొన్ని సంఘాలు వీళ్ళ కోసం మాత్రమే పనిచేస్తాయి. కానీ అంబేద్కర్స్ ఇండియా మిషన్ మాత్రం వీళ్ళందరి కోసం పనిచేస్తుంది. అంబేద్కర్ ఇండియా మిషన్ మిత్రులారా. సో అయితే మరి ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రకరకాల పార్టీల్లో ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం తక్కువ ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతంతో వెళ్తూ ఉంటారు. కాబట్టి మన జాతి పట్ల వాళ్ళకి అభిమానం ఉన్నా సరే చేయలేదు. కాబట్టి వాళ్ళను ఇనిషియల్ స్టేజ్లో ఆర్గనైజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మన ఆర్గనైజేషన్ ఉపయోగపడుతుంది, మనకి ఏదైనా అవసరం అయితే వాళ్ళ లోపాయకారిగా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటాం అంతే. ఇకపోతే ఈ కూలీ నాలి జనం ఇక కాస్త పోస్తూ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే మనుషుల్ని రండి బాబు అంటే కష్టంగా ఉంటుంది. కానీ వీళ్ళలో నుంచి కూడా చాలా మందిని మనం తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేటెడ్ పీపుల్ని మనం తీసుకోవాలి. అంటే మనం ఏమనుకుంటాం, వీళ్ళు మాత్రమే మేధావులు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, లేకపోతే ఏదైనా ప్రొఫెసర్లు, లేకపోతే నాకులాగా స్టీల్ ప్లాంట్లో మేనేజర్లు అయినంత మాత్రాన మేధావులు అనుకుంటా ఉంటారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక విద్యావంతుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంప్లాయీ అయితే ఒక ఎంప్లాయీ నెవర్ బికమ్ ఏ లీడర్ ఫర్ కమ్యూనిటీ. ఒక ఎంప్లాయీ ఉద్యోగస్తుడు కాలేడు, ఒక ఎంప్లాయీ ఉద్యమకారుడు కాలేడు, నాయకుడు కాలేడు. కానీ ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిబద్ధత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అవుతారు, నాయకులు అవుతారు. ఈ ఎంప్లాయీస్ ఏమవుతారు? కింగ్ మేకర్స్ అవుతారు. రాజులను తయారు చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం రాజు కాలేడు. రాసుకోండి, రాంబాబు రాజు కాడు. రాంబాబు రాజు మేకరే ఉద్యోగంగా ఉన్నంత వరకు. అలాగే ఉద్యోగంగా ఉన్న డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, అది ఓన్లీ కింగ్ మేకర్స్. బట్ ఎవరవుతారు నాయకులు? వీళ్ళు మాత్రమే అవుతారు. మన సమాజానికి నాయకులు లేని సమాజానికి నాయకులు తయారు చేయాలి. కాబట్టి మన అధ్యక్ష వారి సూచనల మేరకు ఎక్కువగా వీళ్ళని సిన్సియర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇస్తున్నాం. మనకేమిస్తున్నాం? మనకున్న నారుడు ఏంటంటే
విద్యావంతుల దగ్గర మాత్రమే, ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే మేధావులు అనుకుంటాం మనం. ఈ మేధావితనం గురించి మాట్లాడదాం. ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే మేధావులు అంటే డెప్త్ నేను అంతగా వెళ్ళదలుచుకోవట్లేదు, మాట్లాడదాం. ఈవెన్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా ఇఫ్ ఈజ్ నాట్ ఏ ఇన్సిన్సియర్ అయితే సమాజాన్ని వాడుకుంటాడు వాడు. అర్థమైందా? వీడు ఎడ్యుకేటెడే, వీడు మేధావే, బట్ ఇన్సిన్సియర్ అయితే సమాజాన్ని వాడికి అనుగుణంగా వాడుకుంటాడు. వీడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి సిన్సియర్ పర్సన్ అయితే సమాజానికి ఉపయోగపడతాడు. నో ప్రాబ్లం, అతనితో నో ప్రాబ్లం. ఎడ్యుకేటెడ్ పీపుల్లో సిన్సియర్ పీపుల్ని పిక్ చేస్తున్నాం, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంటలెక్చువల్ పీపుల్ని పిక్ చేస్తున్నాం. వాళ్ళందరినీ సమాజం కోసం పనిచేయడానికి పనిచేస్తుంది అంబేద్కర్ ఇండియా మిషన్. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్లో అందరూ సిన్సియర్ పీపులేనా? అదే ఇంటలెక్చువల్ పీపులేనా? అసలు ఇంటలెక్చువల్స్ అంటే ఏంటి? ఇంటలెక్చువాలిటీ కావాలంటే ఒక చదువుకున్నంత మాత్రం నాడు మేధావి అవడం. నేను అందుకే అంటున్నా, ఒక చదువుకున్న వాళ్ళందరూ మేధావులు అయిపోయి ఉంటే, ఉద్యమకారులు అయిపోయి ఉంటే అంబేద్కర్ మిషన్, ఇండియా మిషన్ అనేది అవసరం లేదు, సునీల్ కుమార్ గారు అవసరంలా. అందరు ఐపీఎస్లు, అందరు ఐఆర్ఎస్లు, అందరు ఐఏఎస్లు అందరూ విమర్శించడం లేదు. అందరూ సమాజాన్ని మార్పు కోసం పనిచేసేవాళ్ళు అని మనం ఫీల్ అయితే అసలు సునీల్ కుమార్ గారు రావవసరంలా. ఆయన దగ్గర తుపాకీ అవసరంలా. ఆ తుపాకీని, ఆయన దగ్గర ఉన్న తుపాకీని కలంగా మార్చి సమాజాన్ని బుర్రలో ఉన్న బూజు పట్టిన బుర్రలో మళ్ళీ రాస్తున్నాడు ఆయన. దళితవాడ పంచాయతీ అని. అర్థమైందా? దళితవాడ పంచాయతీ అని రాస్తున్నాడు. అర్థమైందా? మనం చదువుకున్నవాడు కాబట్టి, వీడి పీజీలు చేశాడు కాబట్టి, డాక్టరేట్ చేశాడు కాబట్టి, ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి వీడు మేధావి. ఇదో భ్రమంలో మనం ఉంటాం. వీడి పెద్ద నాయకుడు మనకి. నో, వదిలేండి. కూలీ పని చేసేవాడైనా సరే, రిక్షా తొక్కునేవాడైనా సరే, వాడు సమాజం కోసం నిజాయితీగా పనిచేస్తే వాడే మేధావి. మనకేముంటుంది? మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ అని అనుకుంటాం, వీళ్ళందరూ మేధావులు అనుకుంటాం. సమాచారం ఉంటుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరికి త్వరగా వస్తుంది, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరికి త్వరగా రాదు. సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకోవాలా. ఎవరు? ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్. చాలా మందికి ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ ఎవడైతే సమాచారంగా జ్ఞానంగా మార్చుకుంటాడో వాడే విద్యావంతుడు. సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకోవటం అంటే ఏంటి? ఈటీవీలో వస్తుంది న్యూస్, అబ్బా వచ్చేసింది, ఏదో అయిపోయింది. లేకపోతే నారప్ప సినిమా సూపర్ అంటాడు, లేకపోతే ఇంకొకటి పలాస్ సినిమా సూపర్ అంటాడు, లేకపోతే ఇంకా రంగస్థలం సినిమా సూపర్ అంటాడు. సూపర్ అనే ముందు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ సూపర్లో ఈ సమాచారం ద్వారా నాకెంతవరకు ఉపయోగపడుతుంది, నా సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, నా జాతికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆ జ్ఞానం కింద మార్చుకోగలగాల. ఈ జ్ఞానం ఉంటే వాడు విద్యావంతుడు అవుతాడు. అంతే. సమాచారం తెలిసిన వాడు అందరూ చదువుకున్న వాళ్ళే. చదువుకున్న వాళ్ళు మాత్రం లిటరేట్స్ మాత్రమే. ఈ లిటరేట్ అనేవాడు ఎడ్యుకేటెడ్ పీపుల్ గా మారాలి అంటే, ఎడ్యుకేట్ గా మారాలి అంటే సమాచారం కావాలా. సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకోవాలా. జ్ఞానంగా మార్చుకున్నప్పుడు మాత్రమే ఎడ్యుకేట్ అవుతారు. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఉద్యమం చేయగలుగుతారా? నో. ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ ఉద్యమం చేయటం రాదు. మరి ఎవరికి తెలుసు? ఈ జ్ఞానాన్ని సమాజంలో పరీక్షించాలా. చాలా మందికి పుస్తకాలు రాశారు, చాలా మంది పుంకాలుగా రాస్తారు, చాలా మంది బాగా చదివేస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ని. కానీ వాడు వేరే ప్రాక్టికల్ గా వాడు ఫెయిల్ అవుతాడు. మన అంబేద్కర్ ఇండియా మిషన్ రాకముందు చాలా మంది ఆర్గనైజేషన్లు చాలా మంది సిద్ధాంతాలను బోధించారు, బట్ ప్రాక్టికల్ గా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ రావాలి మనం. ఎందుకు? ద అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఎడ్యుకేటెడ్ పీపుల్ తనకున్న జ్ఞానాన్ని సమాజంలో పరీక్షించాలా, క్షేత్రస్థాయిలో పనిచేసి చూపించాలా, రుజువు చేయాలా. అందుకే సునీల్ కుమార్ గారు ఏమన్నారంటే,
దళితవాడ పంచాయతీ అయితే మంచినీళ్ళు వస్తాయి, దళితవాడ పంచాయతీ అయితే నీ రోడ్లు బాగుపడతాయి, దళితవాడ పంచాయతీ అయితే నీకు ఆరోగ్యం వస్తుంది, దళితవాడ పంచాయతీ అయితే నీకు చదువు వస్తుంది, దళితవాడ పంచాయతీ అయితే నువ్వు చిన్న చిన్న కాంట్రాక్టర్ అవుతావు, దళితవాడ పంచాయతీ అయితే బాంచం ద్వారా అనేవారు నీ చిన్న చిన్న ఊరికి రాజు అవుతామని చిన్న రాజుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ సునీల్ కుమార్ అనే మహారాజు. అర్థమైందా మీకు? చిన్న చిన్న రాజ్యాలని సామంతులను చేయాలనుకుంటాడు మిమ్మల్ని ఆయన. దళితవాడ పంచాయతీ అయితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావయా, నీకు అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తాయా అని చెప్పేసి సునీల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. గమనించండి ఒకసారి. అర్థమైందా? సో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకుంటాం అప్పుడు వరకు కాదు, వాడు లిటరేట్. ఎవరికైతే లిటరేట్గా ఉన్నాడో వాడి జ్ఞానంగా మార్చుకున్న వాడు ఎడ్యుకేట్ అవుతాడు. ఎడ్యుకేటెడ్ పీపుల్ జడ్జిమెంట్ కెపాసిటీ ఉండాలా. జడ్జిమెంట్ అంటే ఏంటి? ఈ పని చేస్తే ఏం జరుగుద్ది, నేను ఈ పని చేస్తే ఏం చేయాలా. ఈ రోజున మన దళితులు అంతరాంగంతో ఉన్నారు, మన దళితులకు మంచినీళ్ళు లేవు, ఒక అర్జీ ఇస్తే అయిపోద్ది అనుకునే బ్యాచ్ నేను ఉన్నా అనుకున్నారు. కాదు, అలా అవదు. సమూలవంతమైన మార్పు రావాలి. దానికి ఏం చేయాలా? ఒక ఆర్గనైజేషన్ కావాలా, ఒక సిద్ధాంతం కావాలా, ఒక లక్ష్యం కావాలా. అంటే ఇవన్నీ ఆలోచించగలిగాడు కాబట్టి సునీల్ కుమార్ గారు నాయకుడు. అర్థమైందా? ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు ఆయన, ఒక సిద్ధాంతం తీసుకున్నాడు ఆయన, ఒక లక్ష్యాన్ని చూపించాడు ఆయన. అందుకు హీ ఈజ్ యాన్ ఇంటలెక్చువల్ పర్సన్. ఈ విధంగా మనం తయారవ్వాలి. ఎవరైతే సమాజానికి లక్ష్యాన్ని ఇస్తారో, ఎజెండాని ఇస్తారో అతనే నాయకుడు. ఆ లక్ష్యాన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించి సక్సెస్ అవుతాడో అదే నిజమైన నాయకత్వం. ఈ రోజున ఎంతమంది కార్యకర్తల్ని మండల స్థాయి నాయకులను తయారు చేశామంటే అది ఈ ఆర్గనైజేషన్ అండ్ సిద్ధాంతం, ఈ లక్ష్యం యొక్క గొప్పతనం. అర్థమైందా? సో మై డియర్ ఫ్రెండ్స్, అసలు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఒక కార్యకర్తకి ఏముండాలా? అండర్స్టాండింగ్ ఆఫ్, రాసుకోండి, పాస్ట్. గతంలో ఏముంది, ఇప్పుడన్నా చెప్పిన దానికోసం మీకు చెప్పాను. గతంలో మన సమాజం ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా ఉండాలి. అంటే రియలైజేషన్ ఆఫ్ ప్రెజెంట్. గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఇది మనం రిలేజ్ అయ్యి మనం ఏం చేయాలి. విజన్ ఆఫ్ ద ఫ్యూచర్. భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం అనేది కార్యకర్తగా ఉండాలా. కార్యకర్తకి ఈ లక్షణాలు లేదా నాయకుడికి ఈ లక్షణాలు ఉంటేనే అతను నిజమైన నాయకుడు అవుతాడు. అర్థమైందా మీకు? అర్థమైందా నేను చెప్తుంది? కార్యకర్తకి ఈ లక్షణాలు ఉంటేనే, లైవ్ వస్తుందా? ఓకే. కార్యకర్తకి ఈ లక్షణాలు ఉంటేనే, కార్యకర్తకి ఈ టైప్ ఆఫ్ ఆలోచన కలిగి ఉంటేనే నాయకుడికి ఈ విధమైన అండర్స్టాండింగ్ ఆఫ్ ద పాస్ట్, గతంలో ఏంటి అనేది పూర్తి అవగాహన ఉండాలా. రియలైజేషన్ ఆఫ్ ప్రజెంట్, ప్రస్తుతం రియలైజ్ అయి ఉండాలా. దీనికోసం మనం ఏం చేయాలనే విజన్ కలిగి ఉండాలా. ఈ విజన్ కలిగిన నాయకుడే పివిఎస్కే. ఎనీ డౌట్? అర్థమైందా? కార్యకర్తకి ఈ మూడు ఉండాలా. సరే, ఈ కార్యకర్తకి ఈ మూడిటితో పాటు ఏముండాలా? సిన్సియారిటీ ఉండాలా. ఇంటలెక్చువల్ అంటే కార్యకర్త మేధావిగా మారాలా. మేధావి ఎప్పుడవుతాడు? ఎప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ద పాస్ట్, రియలైజేషన్ ఆఫ్ ద ప్రెసెంట్ అండ్ విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఉన్నవాడు ఇంటలెక్చువల్ అవుతాడు. ఇంటలెక్చువల్ అయితే సరిపోదు, వీడికి సిన్సియారిటీ ఉండాలా. హర్షద్ మెహతా మీ అందరూ తెలుసు. హర్షద్ మెహతా మీ అందరూ ఏం చేశాడు మీ అందరూ తెలుసు. కొన్ని వేల కోట్లు. ఇంటలెక్చువల్. హర్షద్ మెహతా మోదావి. కానీ
అతను ఇంటలెక్చువల్ అయినప్పటికీ సిన్సియారిటీ లేకపోవటం వల్ల భారతదేశానికి సంబంధించిన కొన్ని లక్షల కొన్ని వేల కోట్లు సాల్వ్ చేశాడు ఆయన. విన్నారా మీరు? అర్షద్ మెహతా మరి రీసెంట్ గా చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారు. కింగ్ ఫిషర్ విన్నాం కదా మనం. వెళ్ళిపోయారు ఆయన. మేధావి, ఒక మనిషి కొన్ని లక్షల కోట్లు కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడంటే అది మేధావి. వాడికి సిన్సియారిటీ లేకపోవడం వల్ల ఏమైంది? ప్రజల యొక్క ధనాన్ని, బ్యాంకుల యొక్క ధనాన్ని, బ్యాంకు ధనం అంటే ప్రజల ధనాన్ని లూటీ చేసుకుంటూ పోవడం. వాడు సిన్సియర్ కాకపోతే వాడేమవుతాడు? క్లవర్. వాడేమవుతాడు? నక్క లాంటి జిత్తులు వేసుకుంటా ఈ నెట్ట నాశనం చేయాలా, ఈ ఎలాగ సంపాదించాలని ఆలోచిస్తారు తప్ప జాతి కోసం పనిచేయడు. అయితే మరి కార్యకర్తలో ఇంటలెక్చువల్ కాదు. అయితే ఈ సిన్సియర్ గా ఉంటాడు కార్యకర్త, బట్ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండదు. ఈ సిన్సియర్ గా ఉన్న వాడికి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇవ్వటం కోసం మాత్రమే ఈ వర్క్ షాప్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. గమనించండి ఒకసారి. సిన్సియర్ గా ఉండి వాడికి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇస్తే వాడు జాతి కోసం ఎక్కడికైనా వెళ్తాడు. సిన్సియరిటీ లేకుండా వాడికి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉంటే జాతిని వాడుకుంటారు వాడు. అలాగే వాడు ఎవరైతే ఉన్నాడో వాడు సిన్సియర్ కానీ ఇంటలెక్చువల్ కెపాసిటీ లేదు. ఏమవుతాడు? వాడు టూల్ లాగా వాడతాడు. ఒక సిన్సియర్ పర్సన్ ఈ రోజు వరకు మన జాతిలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళే. దళితుల కోసం పనిచేయ, ఎవరికైనా అన్యాయం జరిగితే రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళందరికీ సిన్సియరిటీ ఉంది లేదని అంట్లా, కానీ వాడికి ఇంటలెక్చువల్ కెపాసిటీ లేకపోవడం వల్ల నాకు లాంటి బుర్ర బాగా ఉన్న వాడి చేతిలో పావులాగా పనిచేస్తాడు. అంబేద్కర్ ఇండియా మిషన్ పావుల్ని కాదు, వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఒక గొప్ప నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేయాలనుకుంటున్నాం, గొప్ప నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నాం మిత్రులారా. సో ఇప్పుడు ఒక ఉద్యమం రన్ చేయాలంటే మనకేముండాలా? సిన్సియారిటీ ఉండాలా, అలాగే ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండాలా. అర్థమైందా? ఈ రెండు ఉండాలా. సిన్సియారిటీ అంటే కమిట్మెంట్ ఉండాలా. కమిట్మెంట్ అంటే టైము, టాలెంట్, ట్రెజర్ కేటాయించాలా. టైము, టాలెంట్, ట్రెజర్ కేటాయించే వాళ్ళు ఇంటలెక్చువల్ కెపాసిటీ లేకపోయినా ఈ యొక్క అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా మనం ఇంటలెక్చువల్ కెపాసిటీస్ ని మనం ట్రైనింగ్ ద్వారా మనం ఇస్తాం. అందుకే ఈ క్యాడర్ క్యాంప్. అర్థమైందా? సో కాబట్టి నేను ఇచ్చిన సమయం ప్రకారం ఈ రోజు క్లాసు టైం అయిపోయింది, కానీ ఇంకొక 15 మినిట్స్ మిమ్మల్ని నేను కోరటం జరిగింది. ఆ 15 మినిట్స్ దేనికోసం మాట్లాడతానంటే ఇప్పుడు దాకా జరిగిన దాని గురించి మాట్లాడతా. ఇప్పుడు దయచేసి మళ్ళీ రాసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఈ వర్క్షాప్ దేనికోసం ఎవరు కండక్ట్ చేస్తున్నాం? క్యాడర్స్ కి మాత్రమే వర్క్షాప్ కండక్ట్ చేస్తాం, లేదు లీడర్స్ అనుకుంటున్నాం. అంటే మనం లీడర్ అంటే ఎప్పుడవుతాం? మనం ఒక లీడర్ ఎప్పుడవుతాం? సింపథైజర్ నుంచి క్యాడర్ గా మారుతాం, క్యాడర్ నుంచి యాక్టివిస్ట్ గా మారుతాం, యాక్టివిస్ట్ నుంచి లీడింగ్ ఫంక్షనరీగా మారుతాం, లీడింగ్ ఫంక్షనరీ నుంచి లీడర్ గా మారుతాం. ద ఎవల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్నే. ఒక మీటింగ్ లో అయిన తర్వాత, లేకపోతే సునీల్ కుమార్ గారు నచ్చో, లేకపోతే మనం మీటింగ్ చూసో, అంబేద్కర్ నచ్చో ఒక సింపథైజర్ గా అయ్యాం మనం, అంతే. ఈ సింపథైజర్ అయిన వాడు కొన్నాళ్ళు గ్రామాల్లో పనిచేయటం ద్వారా, మీటింగ్లకు అటెండ్ అవటం ద్వారా, మన దళితవాడ పంచాయతీ సమావేశాలు ఒక 10-15 మీటింగ్లకు అటెండ్ అవటం ద్వారా ఇతను తన కార్యకర్తగా అనుకుంటాడు. అతను కార్యకర్త అని ఎప్పుడు మనం గుర్తిస్తుంది సంఘం? వాడికి సిన్సియారిటీ ఉన్నప్పుడు మాత్రమే. వాడి మేధావైనంత మాత్రాన సిన్సియారిటీ లేకపోతే వాడి కార్యకర్తగా అంబేద్కర్ ఇండియా మిషన్ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. రాసుకోండి డైరీలో. నేను గొప్ప మేధావిని, నేను ఓడబుడి చేస్తాను, నేను ఐపీఎస్, నేను ఐఏఎస్, నేను రిటైర్డ్ అయ్యి వచ్చాను, నేను వీఆర్ఎస్ పెట్టుకుని వచ్చాను అన్నాడు. వాడు వచ్చాడు పోయాడు. మీ అందరూ తెలుసు. నేను పెద్ద ఇది అనుకున్న వాడిని ఎవరిని కూడా చేసుకోం. కానీ
సాధారణ కార్యకర్త అంటే కూలీ చేసుకునే వ్యక్తి సైతం, కూలీ నాలి చేసుకునే శక్తి సైతం సిన్సియారిటీ ఉంటే వాడికి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇచ్చి వాడిని కార్యకర్తగా తయారు చేస్తాం. అంబేద్కర్ నియమిషన్ ఏమని చెప్తుంది, సునీల్ కుమార్ గారు ఏం చెప్తున్నారు? సిన్సియర్ పీపుల్ నాకు 10 మంది ఉన్న చాలు, 100 మందితో నాకు గుంపుతో అవసరం లేదు అన్నాడు ఆయన. ఎందుకు? హీ నోస్ వెరీ వెల్ హీ హ్యాజ్ అన్ ఇంటలెక్చువల్ కెపాసిటీ. ఈ ఇంటలెక్చువల్ కెపాసిటీ వీళ్ళకి సిన్సియర్ పీపుల్కి ఎలా ఎక్కించాలో తెలుసు, వాళ్ళ చేత ఎలా పని చేసి కూడా తెలుసు. అర్థమైందా? ఆ తర్వాత మనం పని చేసుకుంటూ కార్యకర్తగా నిజంగా ఇప్పుడు మనం ఉన్న మండల స్థాయి నాయకులు అనుకుంటున్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకుని దయచేసి. ఖచ్చితంగా మనం కార్యకర్త స్థాయిలోనే ఉన్నాం. మనం యాక్టివిస్టులుగా మారాలా, యాక్టివిస్ట్ నుంచి లీడింగ్ ఫంక్షనరీగా మారాలా? లీడింగ్ ఫంక్షన్ లో మనలో కొంతమంది లీడర్ అవుతారు. నేను మా అయితే యాక్టివిస్ట్ స్థాయిలో ఉండుంటా అంతే. చాలా మంది రాంబాబు లీడర్, లీడర్ బాబాసాహెబ్ అంబేద్కర్, లీడింగ్ ఫంక్షనరీ సునీల్ కుమార్, రాంబాబు లీడింగ్ యాక్టివిస్ట్ అంతే. జస్ట్ లీడింగ్ ఫంక్షనరీ. పనిచేయడం మాపట్టి కార్యకర్త. నేను అటు ఇటు తిరగడం మానేస్తే కార్యకర్త అంటే. ఈ స్టేజ్ దాటాలి మనం, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్. అర్థమైంది కదా? సో ఒక కార్యకర్తకి సౌండ్ వస్తుంది, కార్యకర్త అతను ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియారిటీ ఉండాలా, ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండాలా. తర్వాత ఇంటలెక్చువల్ కెపాసిటీ అంటే ఏంటి అసలు? నా వాయిస్ నాకేం వస్తుంది, నాకు రీసౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. ఏ రోజైతే ఇతనికి అండర్స్టాండింగ్ కెపాసిటీ, మీరు ప్రజెంట్ చేస్తున్నారు, ఎవరో ఆపండి ఒకసారి. ఎవరో ప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, మీరందరూ మ్యూట్లో పెట్టుకోండి ఒకసారి దయచేసి ప్లీజ్. ఓకే, సో అండర్స్టాండింగ్ ఆఫ్ పాస్ట్, రియలైజేషన్ ఆఫ్ ప్రజెంట్, 3 విజన్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్నాం సార్. ఓకే, సో ఈ రోజుకి మనం కార్యకర్తకి ఏం కావాలి, ఉద్యమానికి ఏం కావాలి అనేది మాట్లాడుకున్నాం. ఉద్యమం నడవాలి అంటే అలా తెలుసు సార్. మీరు ఒక్క నిమిషం అండి, మీరు మ్యూట్లో ఒకసారి. ఆర్కే గారు మీరు మ్యూట్లో పెట్టండి, అందరూ మ్యూట్లో పెట్టండి ప్లీజ్ దయచేసి. నా కోసం ఒకసారి మ్యూట్లో పెట్టండి దయచేసి ప్లీజ్. అందరూ మ్యూట్లో పెట్టండి. మీరు మెసేజ్ పెట్టండి మ్యూట్లో. ఓకే, వినిపిస్తుందా? సరే, ఓకే. భారతదేశం మొత్తం మీద క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్లు 3 ఉన్నాయి. అవి 1 ఆర్ఎస్ఎస్, 2 కమ్యూనిస్ట్ పార్టీస్, 3 బాంసెఫ్, ఆంధ్రాలో తెలంగాణలో అంబేద్కర్ ఇండియా మిషన్. అర్థమైందా? ఆర్ఎస్ఎస్ మీ అందరికీ తెలుసు దేనికోసం పనిచేస్తుందో. ఆర్ఎస్ఎస్ దానికి ఒక లక్ష్యం ఉంది, దానికి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక స్ట్రాటజీ ఉంది, దానికోసం పనిచేస్తుంది. ఆ లక్ష్యం కోసం నచ్చిన వాళ్ళు దానికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు, ఆ లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. ఏంటి ఆ లక్ష్యం మన అందరూ చెప్పనవసరం లేదు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరంలా. ఈరోజు దళిత క్రైస్తవులంతా దాడులు చేస్తున్నారు, మళ్ళా మనవాదం అంటూ మాట్లాడుతూ ఉంటారు, దేశభక్తి అంటారు, దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటూ ఉంటారు, కానీ ఆ మనుషుల్ని మాత్రం కులాలుగా విభజించాలంటారు.
కుల వ్యవస్థ కొనసాగాలంటూ ఉంటారు. ఈ వాతావరణం కనిపిస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ దగ్గర. కానీ మనం కుల నిర్మూలన జరగాలి, రాజ్యాంగ విలువల్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ సిద్ధాంతంతో పనిచేయము. కానీ దిస్ ఈజ్ ఎఫెక్టివ్లీ వర్కింగ్ ఇన్ ఇండియా. ఎలాగా చెప్పాను కదా, ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇక మిగిలిన ఆర్గనైజేషను కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్. కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలుసు. ఇండియాలో కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ అంటే చాలా మందికి చాలా క్రేజ్ ఎక్కువ. కానీ నేను ఒక చిన్నగా భారతదేశ సమాజాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే మీరందరికీ తెలుసు, భారతదేశ సమాజం నిట్ట నిలువున ఉంది అంటాం. భారతదేశంలో సమాజాన్ని ఒకసారి గీసినట్లయితే అడ్డంగా గీయం. ఇలాగా అడ్డంగా ఏంటంటే అందరూ సమానమే. అందరూ ఒక చోట కూర్చుంటారా? లే, అందరూ ఒక చోట కూర్చోరు, అందరూ ఒక చోట మాట్లాడరు, అందరూ ఒక చోట నివసించరు, అందరికి ఒకేసారి సమానంగా చూడటం ఉండదు. దేర్ ఈజ్ నో ఈక్వాలిటీ, దేర్ ఈజ్ నో లిబర్టీ, దేర్ ఈజ్ నో ఫెటర్నిటీ అండ్ దేర్ ఈజ్ నో జస్టిస్. అలాంటప్పుడు దీన్ని అడ్డంగా గీయొచ్చా? లే. వీళ్ళు ఏం చెప్తారంటే ఆర్ఎస్ఎస్ పీపుల్ ఏమని చెప్తారంటే చాలా మందికి అంటే చెప్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మనుషులందరూ శూద్రులే, ఆల్ ఆర్ శూద్రాస్, అందరూ శూద్రులే. వీడు పుట్టిన వాళ్ళందరూ శూద్రులేనంట. వీడు తర్వాత బ్రాహ్మణుడుగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా అవుతాడంట. వాడికి జ్ఞానంతో ఉంటేనేమో బ్రాహ్మణుడు అవుతాడంట, వాడికి పరిపాలన చేసే దమ్ము ఉంటేనేమో క్షత్రియుడు అవుతాడంట, వ్యవసాయం వ్యాపారం చేసే దమ్ము ఉంటేనే వైశ్యుడు అవుతాడంట. అర్థమైందా? ఉద్యోగం చేసి నేనేమవుతాను నాకే అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరూ శూద్రులే, పుట్టినోడు అందరూ శూద్రులే. అందరూ ఏమవుతారంట? వీళ్ళు అవుతారంట. నేను చచ్చిన తర్వాత అంటరానాడు కానీ చచ్చిపోతా. మీకు తెలుసు లేదు, నా శ్మశానం వేరే ఉంటుంది, నా పెళ్లి వేరే, నా తద్దినం కూడా వేరే, నా భోజనం కూడా వేరే. పులికట్టసారు, పంది మాంసం, ఇంతే. అర్థమైందా మీకు? వాళ్ళకి దద్దోజనం ఇవన్నీ ఉంటాయి. సో ఇది అబద్ధం, సింపుల్గా. మనం దానిలో పని చేయగలుగుతామా? సత్యాంత వరకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు కాలం కాబట్టి ఎట్లా పని చేస్తామండి? పని చేయండి. ఇక రెండోది కమ్యూనిస్ట్ పార్టీస్. వీళ్ళు ఏమంటారంటే భారతదేశం అంటే మావోయిజం, లేకపోతే లెనినిజం, లేకపోతే మార్క్సిజం. మీ అందరికీ తెలుసు, లెనిన్, మార్క్స్, మావో వీళ్ళందరూ నిజంగా ప్రాణత్యాగాలు చేసి పనిచేసిన వాళ్ళే. ఎవరి కోసం? పేద ప్రజల కోసం. భారతదేశంలో రెండు వర్గాలే ఉంటే ధనికులు, పేదలు అనే రెండు వర్గాలు మాత్రమే ఉంటే అప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో మనకేం కావాల్సింది? ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పనిచేస్తుంది. రష్యాలో ధనికులు పేదలు ఉన్నారు కాబట్టి కమ్యూనిస్ట్ సిద్ధాంతం పనిచేసింది. చైనాలో ధనికులు పేదలు ఉన్నారు కాబట్టి మావోయిజం పనిచేసింది, లెనినిజం పనిచేసింది. బట్ భారతదేశంలో ధనికులు పేదలు మాత్రమే కాదురా బాబు, ధనికులు పేదల పేదల్లో ఇంకా పీడితులు ఉన్నారు. 6000 కులాలు ఉన్నాయి. అర్థమైందా? అయితే భారతదేశ సమాజాన్ని మావో కళతో కళ్ళదోడుతోనో, మార్క్స్ కళతోనో, లెనిన్ కళ్ళదోడుతోనో చూస్తే సమాజం అర్థం కాదు. అందుకే ఇండియాలో కమ్యూనిజం ఫెయిల్ అవడానికి కారణం అదే. నువ్వు మావో కళ్ళదోడు పెట్టుకుని, మార్క్స్ కళ్ళదోడు పెట్టుకుని, లెనిన్ కళ్ళదోడు పెట్టుకుంటే భారతదేశ సమాజం కనపడదు. కమ్మాయిన, రెడ్డి అయినా, కాపాయన, దాని కింద ఒక మంగళి, సచ్చలే, గౌడ అయినా, దాని కింద మాల, మాదిగ, దాని కింద ఎరుకల, యానాది, లంబాడి, ఇన్నున్నాయి. ఇన్నున్నాయంటే ఇవి చూడాలంటే ఏం చేయాలా? భారతదేశంలో పూలే అంబేద్కర్ కళ్ళదోడు మాత్రమే పనిచేస్తుంది. ఏ కళ్ళదోడు వాడాలా మనం? పూలే కళ్ళదోడు అన్న వాడాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళదోడు అన్న వాడాలి. ఈ రెండింటిలో ఏది తప్ప ఈ కమ్యూనిస్టు లెనిన్ కళ్ళదోడు పెట్టుకుంటే ఎర్రగా కనబడదు, కానీ ఈ ఎరుపులో ఈ చిన్న చిన్న అంతరాలు మాత్రం కనపడవు మనకి. అందుకే కామ్రేడ్స్ అంటే మీరు అన్నారు కదా, మన ఆంధ్రాలో కామ్రేడ్స్ ఎవరు? కమ్మగా ఉంటారు, రెడీగా ఉంటారు, వాళ్ళే కామ్రేడ్స్. కమ్మని మాటలు చెప్తారు, మేము రెడీ అంటారు, వాళ్ళే. ఎక్కడ ఎవరు కనపడ్డారు? పాపం కాస్త కొస్త పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు.
అర్థమైందా? సో భారతదేశానికి కమ్యూనిజం పనిచేయదు. పైన ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో మనం అందరం పుట్టిన సత్యం వరకు అనుకునే సిద్ధాంతం కూడా మనకు ఉపయోగపడదు, పనిచేయదు కాదు, మనకు ఉపయోగపడుతుంది. ఇక ఇది కొంతమేరకు ఉపయోగపడినా బట్ పనిచేయదు. అందువల్ల భారతదేశంలో కమ్యూనిజం ఫెయిల్ అవడానికి గల కారణం. ఇకపోతే బాంబ్ సిద్ధాంతం వచ్చేసరికి ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ కింద ఉన్న సమాజాన్ని అందరినీ కలపాలి అని పనిచేసింది. కింద ఉన్న సమాజాన్ని అందరినీ 100% కలపాలని పనిచేసి ఒక 20% కలిపి యూపీలో రాజ్యాధికారం తెచ్చేసుకున్నారు కాంచీరామ్ గారు. అర్థమైందా మీకు? సరే, భారతదేశంలో ఇంత జరుగుతున్నప్పుడు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఆంధ్రాలో కూడా తెచ్చేసుకుంటారన్న పరిస్థితి వచ్చినప్పుడు వచ్చేసింది ఏంటది? వర్గీకరణ వచ్చి ఒక ఉన్నతమైన ఆశయంలో ఉన్న బాంబు క్షేత్రంలో కూడా పనిచేసిన మాదిగ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా, మాల కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాదిగ్గా పనిచేసుకోవటం మొదలెట్టారు. ఏమైంది? ఆంధ్రాలో బాంబు క్షేత్రం కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన సునీల్ కుమార్ గారు ఏం చేశారంటే దట్ ఈస్ ద ప్రాక్టికల్ పాలసీ స్ట్రాటజీ అంటారు. అంటే గెలుపు నుంచి ఓటమికి వెళ్ళటం కాదు, గెలుపు నుంచి ఓటమికి వెళ్ళటం కాదు, ఓటమి నుంచి గెలుపు వైపు ప్రయాణించాలి అనేదాన్ని ఆయన ఆలోచనగా తీసుకుని భారతదేశంలో అసలు ఆంధ్ర ఇలా ఫెయిల్ అవుతూ వచ్చింది కదా, ఆంధ్రాలో మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ అనే దాన్ని మొదలెట్టి అంబేద్కర్ ఇండియా మిషన్ ని మొదలెట్టి ఏం చేశారంటే ఆయన సింపుల్ గా మాలలతో పనిచేద్దాం. మాలలతో ఎందుకు పనిచేయాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో పనిచేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఎందుకు పనిచేయాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడు మహర్తో స్టార్ట్ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్రతి కమ్యూనిటీకి ఉపయోగపడేలాగా పనిచేశారు. అలాగే మాలలతో కలిసి పనిచేసి ఒక బలమైన సంఘాన్ని ఏర్పాటు చేసి, బలమైన సంఘం ఏర్పడిన తర్వాత వస్తున్న చిన్న చిన్న కులాలను కలుపుకుని అందరి కోసం పనిచేయాలి అనే దాన్ని చెప్పారు. ఆయన మొదలెట్టినప్పుడు మాలలతోనే మొదలెట్టిన ఆయన ఎజెండా దళిత వాళ్ళ పంచాయతీ. అర్థమైందా? దళిత వాళ్ళ పంచాయతీలో ఆంధ్రాలో ఉన్న అన్ని కులాలు ఉన్నాయి. దేశం మొత్తం అయితే దేశం మొత్తం మీద 2000 సుమారు 2800 లేదంటే 1500 ఎస్సీలు, అలాగే 800 చిల్లర పైసీలకు ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబ్ కులాలు ఉంటాయి. అర్థమైందా మీకు? మనం ఇండియా మొత్తం వెళ్తేనేమో 2000 కులాల కోసం పనిచేస్తున్నట్టు, ఆంధ్రాలో అయితే మాత్రం 60 కులాల కోసం పనిచేస్తున్నట్టు. అప్పుడు మన కుల సంఘం అవుద్దా? అంబేద్కర్ సంఘం అవుద్దా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున 4:30 అయిపోయింది. ఈ రోజున మనం చెప్పుకున్న విషయం ఏంటంటే కార్యకర్త అంటే ఎవరు? అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్త బేస్డ్ ఆర్గనైజేషన్, క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఈ క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ లో మనం కార్యకర్తగా ఉండాలి అంటే మనకి కావాల్సింది ఏంటి? కమిట్మెంట్ ఉండాలా, 2 సిన్సియారిటీ ఉండాలా, 3 ఇంటలెక్చువాలిటీ ఉండాలా. ఈ మూడింటితో పాటు ఒక ప్లేస్ నుంచి సమాజంలో పరీక్షించబడాలా. అంటే దాన్ని ఏమంటారు? పరీక్షించడం అంటే ఏమంటారు? క్షేత్రస్థాయిలో క్షేత్రంలో పని చేసే గుణం అయి ఉండాలా, పని చేయాలా. ఇవి 4 ఉన్న వ్యక్తి మాత్రమే కమిట్మెంట్, సిన్సియారిటీ, ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఈ పని చేసే మనస్తత్వం. పని చేయకుండా ఈ 3 నాకున్నాయి, సిన్సియర్, నేను వెరీ సిన్సియర్ అని కొట్టుకుంటూ, కమిట్మెంట్, నాకు బోర్డు కమిట్మెంట్ ఉంది, బోర్డు కమిట్మెంట్ కొట్టుకుంటూ, నాకు ఇంటలెక్చువాలిటీ ఉంది, ఇంటలెక్చువాలిటీ అని కొట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇవన్నీ ఉపయోగించి సమాజంలో పనిచేయాలా. అప్పుడు మాత్రమే మనం కార్యకర్తగా అవుతాము. అర్థమైందా? కార్యకర్తగా అవుతాం, అప్పుడు మాత్రమే మనం కార్యకర్త అవుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, కార్యకర్త అంటే ఎవరు? కార్యకర్తకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అలాగే కార్యకర్తకు ఉండాల్సిన కెపాసిటీస్ ఏంటి? ఇంటలెక్చువల్ అంటే ఎవరు? మేధావి అంటే ఎవరు? లేకపోతే అనేది మనం మాట్లాడుకున్నాం. అయితే నెక్స్ట్ రేపు అంటే రేపు కాదు, తర్వాత క్లాసులో మనం ఏం మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు మనం క్యాడర్
మాట్లాడుకున్నాం. మనం మీకు చెప్పాను సమాజం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, అలాగే కార్యకర్త అంటే ఏంటి, కార్యకర్త లక్షణాలు ఏంటి, ఆ తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం అందులో. సో మాట్లాడుకున్నాం. రేపు మనం ఉద్యమం చేయాలి అంటే వాట్ ఈజ్ ఎన్ సొసైటీ ఆర్ ఆర్గనైజేషన్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు కార్యకర్త, అలాగే ఈ ఆర్గనైజేషన్ కి ఈ సొసైటీలో కార్యకర్త ఎలా ఉండాలి, అనేది ఒకసారి ఇక్కడే చెప్పేసి క్లోజ్ చేస్తాను. అసలు కార్యకర్త లక్షణాలు తెలుసుకున్నాం. కార్యకర్త ఎలా ఉండాలి. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ అయిందంటే ఆర్గనైజేషన్ సర్కస్ టెంట్ లాగా ఉంటుంది. ఇది క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్. క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ రకరకాల కోడ్స్ ఉంటాయి. దిస్ ఇస్ సర్కస్ టెంట్. టెంట్ ఉంది కదా, పెద్ద టెంట్ ఉంటుంది కదా, ఒక మాత్రమే పెద్ద పోల్ ఉంటుంది, బిగ్ పోల్. దిస్ ఈజ్ అ లీడింగ్ ఫంక్షనరీ. లీడింగ్ ఫంక్షనరీ ఎప్పుడైతే తప్పు చేశాడో ఈ కార్యకర్త ఈ స్పోర్ట్స్ ఉన్నాయి కదా సపోర్ట్ గా ఉంటాడు, సంఘాన్ని మాత్రం ఎటు బెస్ట్ కనివ్వడం. ఏ రోజైతే లీడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఒకడే ఉంటాడు. దిస్ ఇస్ ద క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్. క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ కి లీడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ మధ్య డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. ఈ ఆర్గనైజేషన్ లో లీడర్ ఒక్కడే ఉంటాడు, వాడి చుట్టూ క్యాడర్ ఒకడు వాడు కాలు చుట్టూ ఉంటాడు అనమాట. అయ్యా అంటాడు, చుట్టూ ఉంటాడు. అది వీడు ఎప్పుడైతే పడిపోయాడో సంఘం కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు వరకు ఉన్న సంఘాలన్నీ అందుకే నాశనం అయింది. మన సంఘాన్ని కార్యకర్త ఆధారంగా నిర్మించాలనుకుంటున్నాం కాబట్టి లీడింగ్ ఫంక్షనరీ ఉంటారు. ఈ లీడింగ్ ఫంక్షనరీ తప్పు చేసిన ఈ క్యాడర్ ఈ కార్యకర్తలు యాక్టివిస్టులు కాపాడేస్తారు సంఘానికి వచ్చే నష్టం ఉండదు. లేదు ఈ కార్యకర్త ఏమన్నా తప్పు చేసిన మిగిలిన కార్యకర్తలు నిలబెట్టేస్తుంటారు. మన సంఘం మీ అందరూ తెలుసు, ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుకుని వచ్చాం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పనిచేయటానికి వచ్చి మోసం చేసి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? అయినా సరే మన సంఘం బెతకల. కారణం బలమైన లీడింగ్ ఫంక్షనరీ, అట్ ద సేమ్ టైం అది ఆయన నమ్ముకుని సిద్ధాంతం నమ్ముకుని పనిచేస్తున్న బలమైన కార్యకర్తలు లీడింగ్ యాక్టివిస్టులు ఉన్నారు. అర్థమైందా? క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ కి లీడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ మధ్య వ్యత్యాసం ఇదే. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. అర్థమైంది కదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో అంబేద్కర్ ఇండియా మిషన్ తప్ప వేరే ఆర్గనైజేషన్ కి హోప్ లేదు. వేరే ఆర్గనైజేషన్ కి సమాజానికి ఇది కూడా లేదు. సో కాబట్టి మనం అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్తగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సింపథైజర్ గా ఉన్న మనం కార్యకర్తగా ఎదిగామంటే ఈ కార్యకర్త ఒక మోడల్ గా మనం సమాజంలో కనిపించాలా. ఒక మోడల్ గా సమాజంలో కనిపించాలి అంటే సాధారణ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. మనం ఏమాలా మనకి ఒక మోడల్ గా ఉండాలంటే ఫస్ట్ మనకు ఉండాలంటే యూనిఫామిటీ ఇన్ స్పీచ్, యూనిఫామిటీ ఇన్ థింకింగ్. 2 యూనిఫామిటీ ఇన్ స్పీచ్, యూనిఫామిటీ ఇన్ యాక్షన్. సో అంబేద్కర్ ఇండియా మిషన్ లో ఉన్న కార్యకర్త యూనిఫామిటీ థింకింగ్ ఉండాలా, ఒకే ఆలోచనతో కలిగి ఉండాలా. అనకాపల్లిలో ఉన్నా, వైజాగ్ లో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే వాడు ఒకే రకంగా ఆలోచించాలా. వాడు ఎప్పుడు కూడా దళితవాడ పంచాయతీ జైపీవీఎస్కే అనే ఆలోచించాలా. అంతే తప్ప నేను ఒకటి ఆలోచిస్తాను, అనకాపల్లిలో ఒకటి ఆలోచిస్తాడు, రాజమండ్రి ఒకటి ఆలోచిస్తాడు, తునోడు ఒకటి ఆలోచిస్తాడు, వైజాగ్ ఒకటి ఆలోచిస్తాడు, గుంటూరు ఒకటి ఆలోచిస్తాడు అంటే అది ఆర్గనైజేషన్ కాదు. వాడు కార్యకర్త కానే కాదు. గుంటూరుడే ఒక రకంగా ఆలోచిస్తాడు, వైజాగ్ కూడా ఒక రకంగా ఆలోచిస్తాడు, నెల్లూరుడే ఒక రకంగా ఆలోచిస్తాడు అన్నప్పుడు మనం ఒక సంఘం అవుతామా? అవ్వం. మనకు ఉండాల్సింది ఏంటి? యూనిఫామిటీ ఇన్ థింకింగ్, ఆలోచనలో ఉండాలి. అంతేకాకుండా యూనిఫామిటీ ఇన్ స్పీచ్,
మనం ఒకే రకంగా మాట్లాడాలా, అందరం ఒకటే మాట్లాడాలా. ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఇండియాలో ఇక అంటే 10 మంది మూర్ఖులు కలిసి ఒక చెడ్డ పనిని కూడా మంచి పని చేస్తారు. అర్థమైందా? ఒక మేధావి 10 మందిని తయారు చేయలేదు. అర్థమైందా? మీ అందరికీ తెలుసు, మనం యూనిఫామిటీ థింకింగ్, యూనిఫామిటీ ఒకటి మాట్లాడామనుకో, మనం తప్పు మాట్లాడినా అది రైట్ అయిపోతుంది. మనం తప్పు మాట్లాడినా అది రైట్ అయిపోతుంది. యూనిఫామ్గా మాట్లాడితే 100 మంది మాట్లాడితే అది పబ్లిక్ ఒపీనియన్ అయిపోతుంది. మనం ఆ తప్పులు ఎప్పుడు మాట్లాడడం, మనం రైట్ మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడతాం, మనకేం కావాలో మాట్లాడతాం. అప్పుడు మనమేమవుతాం? ఖచ్చితంగా ప్రెషర్ గ్రూప్గా ఎదుగుతాం. అర్థమైందా? ప్రెషర్ గ్రూప్గా ఎదుగుతాం. ఒక్కసారి జనాలు ఒకే విషయం మాట్లాడుకుంటుంటే జన్మత్ అంటారు, పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అయినప్పుడు ప్రెషర్ గ్రూప్గా తయారవుతాం. సో ఈ ప్రెషర్ గ్రూప్ అంతా కలిసి ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసిన మనుషులందరూ కలిసి ఒకే యాక్షన్, ఒకే రకమైన యాక్షన్ చేస్తే ఆంగ్ల మాధ్యమం ఆంధ్రాకి వచ్చినట్టుగా దళితవాడ పంచాయతీ వస్తుంది. నమ్ముతున్నారా? నమ్మే వాళ్ళందరూ కూడా ఎస్ అని మెసేజ్ పెట్టండి, నమ్మని వాళ్ళందరూ నో అని మెసేజ్ పెట్టండి. వాళ్ళకి పర్సనల్గా మన నాయకులు మాట్లాడతారు, ఆ జిల్లా నాయకులు కానీ నేను కానీ మాట్లాడతాను. అర్థమైనా? ఒక కార్యకర్త ఒక మోడల్గా ఉండాలి అంటే, ఒక మోడల్ ఉండాలి అంటే, ఒక నిజాయితీ కలిగిన నిబద్ధత కార్యకర్తగా ఉండాలి అంటే వాడికి ఖచ్చితంగా యూనిఫామిటీ థింకింగ్ ఉండాలా, యూనిఫామిటీ స్పీచ్ ఉండాలా, యూనిఫామిటీ యాక్షన్ ఉండాలా. అర్థమైందా? ఈ 3 కలిగిన వ్యక్తిని మాత్రమే కార్యకర్త, అంబేద్కర్స్ ఇండియా మిషన్ కార్యకర్త అంటారు. మీరు వేరు సంఘాల కార్యకర్తగా ఉండడం మాకేం ప్రాబ్లంలా. అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్తగా ఉండాలి అంటే మీకు సిన్సియారిటీ ఉంటే ఈ 3 కలిగి ఉండాలా, మీకు ఇంటలెక్చువాలిటీ ఉంటే ఈ 3 కలిగి ఉండాలా. అర్థమైందా? ఇవి లేకుండా మీరు అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్త కానే కాదు. మీరు నిజంగా అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్త అయితే, ఇప్పుడు మనమంతా కార్యకర్త స్థాయిలో ఉన్నాం. లీడర్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి, లీడింగ్ ఫంక్షనరీ అంటే ఎవరు, అట్ ద సేమ్ టైం సంఘం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ ని ఈ క్వశ్చన్ రూపంలో మెసేజ్ పెడితే ఐ వుడ్ లైక్ నేను దాన్ని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్.